పాకిస్తాన్లో ఎవరు ఊహించని ఒక సంచలన పరిణామం తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు తెర వెనుక మాత్రమే చక్రం తిప్పిన ఆ దేశ సైన్యాధిపతి జనరల్ అసీం మునీర్ ఇప్పుడు నేరుగా ప్రభుత్వ పాలనలోకి అడుగుపెట్టారు. అది దేశాన్ని వణికిస్తున్న ఒక రహస్య సంక్షోభాన్ని అణిచివేయడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా ఆర్మీ చీఫ్ను రంగంలోకి దించుతూ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పాకిస్తాన్ అధికార యాంత్రాంగంలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. దేశ పాలనా వ్యవహారాల్లో సైన్యాధిపతి జనరల్ అసీం మునీర్ పాత్ర మరింత ప్రత్యక్షంగా మారబోతోంది. తెర వెనుక మాత్రమే చక్రం తిప్పుతున్నారు అన్న ముద్రను చెరిపేస్తూ ఆయన ఇప్పుడు నేరుగా ప్రభుత్వ విధానాల రూపకల్పనలోకి అడుగుపెట్టారు. దేశంలో నానాటికి తీవ్రమవుతున్న జనాభా పెరుగుదల సమస్యను అరికట్టడానికి ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్లో ఆర్మీ చీఫ్కు సైతం ఒక కీలక సభ్యత్వాన్ని కల్పించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. భవిష్యత్తు ప్రణాళికల అమలు తీరును, విధి విధానాలను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఫెడరల్ హెల్త్ మినిస్టర్ సయ్యద్ ముస్తఫ్ కమల్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఈ వ్యూహాత్మక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. మిలిటరీ అధిపతిని ఇలాంటి పౌర కమిటీలోకి చేర్చడం పాక్ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో పాకిస్తాన్ 5వ స్థానంలో ఉంది. అదే జోరు కొనసాగితే రాబోయే 2023 నాటికి ఇండోనేషియాను సైతం అధిగమించి 4వ స్థానానికి చేరుకుంటుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్కడ ప్రతి ఏటా సుమారు 67 లక్షల మంది పిల్లలు జన్మిస్తున్నట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సంప్రదాయ ధోరణులు, అవగాహన లోపం వల్ల కుటుంబ నియంత్రణ పద్ధతులు ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదు. వనరుల పంపిణీలో ఉన్న లోపభూయిష్టమైన నిబంధనలు కూడా ఈ సంక్షోభానికి మరో ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ప్రావిన్సులకు కేంద్ర నిధుల కేటాయింపులు దాదాపు 82% వరకు అక్కడి ప్రజల సంఖ్య ఆధారంగానే జరుగుతున్నాయి. దీనివల్ల నిధులు ఎక్కడ తగ్గిపోతున్నాయన్న భయంతో ప్రాంతీయ ప్రభుత్వాలు జనాభా నియంత్రణపై శ్రద్ధ చూపడం లేదు. ఈ లోపాన్ని సవరించేందుకు నిధులు కేటాయింపు నిష్పత్తిని 50% తగ్గించాలి అని కేంద్రం ప్రతిపాదించింది. ఆర్థిక వనరుల కేటాయింపుల్లో మార్పులు చేయడం ద్వారా ప్రాంతీయ అసమానతలను తొలగించాలి అని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యాంగంలోని 18వ సవరణ ప్రకారం జనాభా సంక్షేమ బాధ్యతలు పూర్తిగా ప్రాంతీయ ప్రభుత్వాల పరిధిలోనే ఉంటాయి. అయితే కేంద్ర, ప్రాంతీయ యంత్రాంగాల మధ్య సమన్వయం లోపించడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ అంతరాన్ని పూడ్చేందుకు ఆర్మీ చీఫ్తో పాటు ఆర్థిక ప్రణాళిక, ఆరోగ్య శాఖల మంత్రులను ఒకే తాటిపై తెచ్చారు. మిలిటరీ క్రమశిక్షణతో కూడిన పర్యవేక్షణ ఉంటేనే ఈ జాతీయ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నారు. సంక్షోభ నివారణకు సైన్యాధిపతి అందించే వ్యూహాత్మక మద్దతు పాలకులకు అత్యంత ఆవశ్యకమయ్యే భావన వ్యక్తమవుతోంది. అత్యున్నత నిర్ణయాధికార కమిటీలో ఆర్మీ చీఫ్ చేరికతో విధానపరమైన నిర్ణయాలు వేగంగా అమలు కానున్నాయి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశానికి ఈ జనాభా విస్ఫోటనం పెద్ద సవాలుగా మారింది. నానాటికి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దాలి అంటే మానవ వనరుల నియంత్రణ తప్పనిసరి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సైన్యం అండ ఉంటే ప్రావిన్షియల్ ప్రభుత్వాలు కూడా కేంద్రం తీసుకునే కఠిన నిర్ణయాలకు లోబడి పనిచేసే అవకాశం ఉంటుంది. రాజకీయ సుస్థిరం లేని దేశంలో ఇలాంటి సున్నితమైన సామాజిక సంస్కరణలను అమలు చేయడం అంత సులువు కాదు. అందుకే పౌర ప్రభుత్వ రథానికి మిలిటరీ బలాన్ని జోడించి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ నూతన కమిటీ కేవలం సలహాలు ఇవ్వడానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన ఆంక్షలను అమలు చేయబోతోంది. జనాభా నియంత్రణపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మత పెద్దల సహకారాన్ని కూడా తీసుకునేలా ప్రణాళిక రచిస్తోంది. ప్రాంతీయ నిధుల కోతకు సంబంధించిన ప్రతిపాదనలు కొత్త రాజకీయ వివాదాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. అయినప్పటికీ దేశ భవిష్యత్తు దృష్ట్యా ఈ విప్లవాత్మక అడుగు వేయడం తప్పనిసరి అని పాలకులు భావించారు. పాకిస్తాన్లోని అన్ని రాష్ట్రాలను ఒకే తాటిపైకి తెచ్చి ఈ బృహత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే నూతన కమిటీ ప్రధాన లక్ష్యం. సైన్యాధ్యక్షుడి ప్రత్యక్ష పర్యవేక్షణ వల్ల పథకాల నిర్వహణలో అవినీతి, అలసత్వానికి తావుండదని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం, ఆర్థిక సంస్థల నుంచి సాయం పొందాలని ఇలాంటి స్మరణలు అత్యంత కీలకంగా మారనున్నాయి. అసీం మునీర్ నేతృత్వంలోని అధికారిక జోక్యం దేశ అంతర్గత రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పరిమిత వనరులతో
అపరిమితమైన జనాభాను పోషించడం ఆ దేశానికి తలకు మించిన భారంగా పరిణమించింది. భౌగోళిక వ్యూహాత్మక అంశాలకే పరిమితమయ్యే సైన్యం ఇప్పుడు సామాజిక ఆర్థిక విధానాల రూపకల్పనలో భాగస్వామి అయ్యింది. ఈ సంయుక్త వ్యూహం రాబోయే రోజుల్లో పాకిస్తాన్ను జనాభా సంక్షోభం నుండి గట్టెక్కిస్తుందో లేదో చూడాలి. వినూత్నంగా తీసుకున్న ఈ పాలనాపరమైన నిర్ణయం ప్రపంచ దేశాల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా ఇప్పుడు దేశ అంతర్గత కీలక నిర్ణయాలను కూడా సైన్యమే శాసించబోతోంది. రాబోయే కాలంలో ఇండోనేషియాను సైతం దాటేసి పాకిస్తాన్ ఒక డేంజర్ జోన్లోకి వెళ్లకుండా ఆపడమే ఆర్మీ చీఫ్ ముందున్న ఏకైక లక్ష్యం. మరి పౌర ప్రభుత్వంలో చేతులు కలిపిన మిలిటరీ బాస్ ఈ ముసలాన్ని ఆపగలరా? ఈ వ్యూహం ఎలాంటి మలుపులు తిరగబోతోంది? వేచి చూడాలి.